So today we will discuss what is business process and what is automation tools and how we will achieve ఏ విధంగా మనం బిజినెస్ ప్రాసెస్ ని ఆటోమేట్ చేసి వాట్ టూల్స్ వి విల్ యూస్ టు ఆటోమేట్ బిజినెస్ ప్రాసెస్ ని సేల్స్ ప్రాసెస్. ఓకే, సో ఫస్ట్ వి విల్ డిస్కస్ వాట్ ఈస్ ద బిజినెస్ ప్రాసెస్. సో బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటంటే సిరీస్ ఆఫ్ స్టెప్స్ టు అచీవ్ స్పెసిఫిక్ గోల్. సో లైక్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యూమన్ రిసోర్స్ తీసుకున్నాం అనుకోండి, టాలెంట్ ఆన్ బోర్డింగ్. సో టాలెంట్ ఇంటర్వ్యూ నుంచి టాలెంట్ టాలెంట్ పిక్ చేసే వరకు, ఆన్ బోర్డ్ చేసేంత వరకు మధ్యన జరిగే స్టెప్స్ ఉంటాయి కదా, వాటిని బిజినెస్ ప్రాసెస్ అని అంటాం. సో ఆ ప్రాసెస్ ని మనం ఆటోమేట్ చేస్తాం యూజింగ్ సేల్స్ ఫోర్స్ ఆటోమేషన్ టూల్స్, ఫ్లో, ప్రాసెస్ బిల్డర్, అండ్ అప్రూవల్ ప్రాసెసెస్ ఇన్ డిఫరెంట్ సినారియోస్. ఓకే, సో దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే, ఓకే, ఇట్ సేవ్స్ ద టైమ్ అండ్ రెడ్యూసెస్ ద మిస్టేక్. ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ గా చేశాను అనుకో, ఒక ఎంప్లాయీ మనకు ఇంటర్వ్యూ సెట్ చేయాలి. సో టాలెంట్ కి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయాలి. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్ మెయిల్ పంపాలి. అది మాన్యువల్ గా ఒక్కొక్కటి చేసే టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో అందుకని మనం ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేస్తాం అనమాట. సో రియల్ టైమ్ సినారియోస్ వచ్చేసి, సో లీడ్ అసైన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీడ్ కన్వర్షన్ అయిన తర్వాత ఆ లీడ్ ని ఒక సేల్స్ పర్సన్ కి అసైన్ చేయాలి కదా. ఓకే, సో అది మనం ఆటోమేషన్ త్రూ అచీవ్ చేస్తాం అనమాట. సేమ్ హ్యూమన్ రిసోర్స్ లో చెప్పినట్టు లీవ్ రిక్వెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ ఈమెయిల్స్. సో విల్ యూస్ ఆటోమేషన్ ఫర్ దిస్. Okay. What are the automation tools present in Salesforce and the present status of the automation tool? So Salesforce Flow అయితే ఇప్పుడు యాక్టివ్ ఉంది. ఓకే, Salesforce Flow అయితే యాక్టివ్ ఉంది. Salesforce Flow ప్రైమరీ టూల్ అన్నమాట Salesforce Flow. ఓకేనా? ఓకే ఓకే. ఫ్లోలో డిఫరెంట్ ఫ్లోస్ ఉంటాయి మనకు. రికార్డ్ ట్రిగర్ ఫ్లోస్, స్క్రీన్ ఫ్లోస్, షెడ్యూల్ ఫ్లోస్ అండ్ ప్లాట్ఫామ్ ఈవెంట్ ట్రిగర్ ఫ్లోస్, అండ్ ఆటో లాంచ్ ఫ్లోస్ అని. ఇది మనకు ఇంతకుముందు వర్క్ ఫ్లోస్ అని ఉండే, వర్క్ ఫ్లోస్ అండ్ ప్రాసెస్ బిల్డర్స్. అవి 2025 రిటైర్ అయిపోయినాయి. సో ఇన్ ప్లేస్ ఆఫ్ వర్క్ ఫ్లోస్ అండ్ ప్రాసెస్ బిల్డర్స్ విల్ యూస్ సేల్స్ఫోర్స్ ఫ్లోస్. అండ్ ఆల్సో అప్రూవల్ ప్రాసెస్. ఫర్ అప్రూవల్ ప్రాసెస్ ఎందుకు యూజ్ చేస్తామంటే, అప్రూవల్ మెకానిజం ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిల్స్, ఎంప్లాయీస్ ఏదైనా బిల్స్ పెట్టుకోవాలన్నా ఇమీడియట్ మేనేజర్ అప్రూవ్ కావాలి. తర్వాత ఆ మేనేజర్ నుంచి హైరార్కీ ఫాలో అయ్యి బిల్స్ అప్రూవ్ చేయాలి కదా. సో అండ్ లీవ్ రిక్వెస్ట్ మనం అప్రూవల్స్ కావాలి కదా. సో అట్లాంటి అప్రూవల్ మెకానిజం కి మనం అప్రూవల్ ప్రాసెస్ ఐన్స్టీన్ బోర్డ్స్ అండ్ యాక్టివ్ బోర్డ్స్. సరే, ఇది కొత్తగా మనకు ఐన్స్టీన్ ఏఐ వచ్చింది కదా, ఏజెంట్ ఫోర్స్, అది డిస్ప్లే చేసుకోవాలి. ఐన్స్టీన్ ఫోర్స్ అది కూడా తెలుసు ఆటోమేషన్. సో వాట్ ఈస్ ద ఫ్లో? సేల్స్ఫోర్స్ ఫ్లో అంటే ఏంటిది? సో సేల్స్ఫోర్స్ ఫ్లో అంటే నథింగ్ బట్ డిక్లరేటివ్ ఆటోమేషన్ టూల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఆ కాంపోనెంట్స్ నో కోడ్, అంటే కోడ్ వాడడం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డెసిషన్స్, తర్వాత అసైన్మెంట్స్, అట్లా కొన్ని బాక్సెస్ ఉంటాయి దాంట్లో. నేను చూపిస్తాను. దాన్ని యూజ్ చేసి మనం కోడ్ బిల్డ్ చేస్తాం. డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్స్ ఉంటాయి. దాన్ని వాడి మనం ఫ్లో బిల్డ్ చేస్తాం. ఫ్లో డిఫరెంట్ అని చెప్పాను కదా. ఒక స్క్రీన్ ఫ్లోస్ ఉంటుంది. ఫ్లో అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి డీటెయిల్స్ క్యాప్చర్ స్క్రీన్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్ నేము, ఈమెయిల్, ఫోన్ నెంబరు, అట్లా డేటా క్యాప్చర్ చేయడానికి ఫామ్ బిల్డప్ చేస్తాం. ఓకేనా? అది స్క్రీన్స్ బిల్డప్ చేస్తాం అనమాట. యూఐ బిల్డప్ చేస్తాం దాంట్లో. అండ్ రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్ అంటే ఏంటిదని అంటే, ఒక రికార్డ్ అప్డేట్ అయినప్పుడు కానీ, క్రియేట్ అయినప్పుడు కానీ, సో డిలీట్ అయినప్పుడు కానీ, సో
సో అట్లా రికార్డ్ పైన యాక్షన్ జరిగినప్పుడు అది ఫ్లో అనేది రన్ అవుతుంది అనమాట. అది రికార్డ్ షెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లోస్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షెడ్యూల్ అంటే ఒక స్పెసిఫిక్ టైంకి రన్ చేయాలి ఆ ఫ్లోని అని చెప్పేసి మనం చెప్తాం అనమాట. షెడ్యూల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అలారం 5 o'clock కావాలి అని చెప్పేసి మనం టైం సెట్ చేస్తాం కదా. సో అట్లా ఆ ఫ్లో అనేది ఆ ప్రాసెస్ అనేది ఒక స్పెసిఫిక్ టైంకి మనం రన్ కావాలి అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తాం షెడ్యూల్స్ లో. ఓకేనా. అండ్ ప్లాట్ఫామ్ ఈవెంట్ ట్రిగర్డ్ ఫ్లోస్ ఏంటి అని అంటే ఇవి థర్డ్ పార్టీ సిస్టమ్ నుంచి కానీ తర్వాత ఇంటర్నల్ సేల్స్ ఫ్లో సిస్టమ్స్ కానీ ప్లాట్ఫామ్ ఈవెంట్ అనేది జనరేట్ లైక్ మెసేజ్ లాగా ఒక మెసేజ్ వస్తుంది అనమాట. ఆ మెసేజ్ వచ్చినప్పుడు ఫ్లో అనేది ట్రిగ్గర్ అవుతుంది అనమాట. జస్ట్ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ ఫర్దర్ స్లైడ్స్. ఓకే. సో ఈ క్యాపబిలిటీస్ ఏంటి అంటే ఈ ఫ్లోస్ కి, సో ఇవి కాంప్లెక్స్ ప్రాసెసెస్ ని ఆటోమేట్ చేస్తాయి అనమాట. సో త్రూ అవుట్ ఆన్బోర్డింగ్ టాలెంట్ ఇంటర్వ్యూ నుంచి అండ్ టాలెంట్ ఆన్బోర్డ్ అయ్యేంత వరకు ఆ ప్రాసెస్ అనేది మనం ఆటోమేట్ చేయొచ్చు మాన్యువల్ కాకుండా. వీటిని యూజ్ చేసేసి మనం ఆటోమేట్ చేయొచ్చు. సో డేటాని మ్యానిపులేట్ చేయొచ్చు, డేటాని క్రియేట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, రికార్డ్స్ డిలీట్ చేయొచ్చు. అండ్ స్క్రీన్ ఫ్లోస్ యూజ్ చేసి ఒక గైడెడ్ స్క్రీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ విజార్డ్ లాగా మనం బిల్డప్ చేయొచ్చు అనమాట. ఈ స్క్రీన్ నుంచి ఈ స్క్రీన్ గైడ్ యూజర్ కి గైడ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంటిగ్రేషన్ కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వేరే సిస్టమ్స్ కనెక్ట్ చేసుకోవచ్చు వితౌట్ యూజింగ్ ఏంటంటే కాంప్లెక్స్ మెకానిజం ఫర్ ద ఇంటిగ్రేషన్. ఎర్రర్స్ కూడా హ్యాండిల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టిఫ్ ప్రాసెస్ ఫెయిల్ అయినప్పుడు మనం ఏం చేయాలి, ఫాల్స్ యూజ్ చేసుకొని ఎర్రర్స్ హ్యాండిల్ చేయొచ్చు అనమాట. బెనిఫిట్స్ ఏంటి అంటే మాన్యువల్ టాస్క్ ని రిపిటేటివ్ గా మాన్యువల్ టాస్క్ చేయడాన్ని తగ్గిస్తుంది అనమాట. ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆటోమేటిక్ గా ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకేనా. దీనివల్ల ఏమైతే సేల్స్ గ్రోత్ అయితే కాంప్లెక్సిటీ తగ్గుతుంది, డిపెండెన్సీ తగ్గుతుంది. సో ఇది సమ్ బిజినెస్ యూస్ కేస్ అనమాట. సెండ్ ఆటోమేటెడ్ ఈవెంట్ when interview is scheduled and notify when interview is cleared. So reminders and auto confirmation emails. Let మనం ఆర్డర్ బుక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇన్వాయిస్ మెయిల్స్ వస్తుంది కదా. సో అటువంటి కొన్ని యూస్ కేసెస్ అవి రియల్ టైమ్ యూస్ కేసెస్ అవి. యాక్చువల్ ఫ్లో టాపిక్ ఇప్పుడు ఫ్లోస్ తో డిఫరెంట్ ఫ్లోస్ ఉన్నాయి. ఓకేనా. సో స్క్రీన్ ఫ్లోస్, ఆటో లాంచర్ ఫ్లోస్. స్క్రీన్ ఫ్లోస్ అంటే మనం స్క్రీన్ బిల్డ్ చేయాలన్నమాట యూజ్ చేసి. ఆటో లాంచర్ ఫ్లోస్ అంటే ఏంటి అంటే సో రికార్డ్ అప్డేట్ అయినప్పుడు కానీ దీంట్లో స్క్రీన్ లో ఏంటంటే యూజర్ ఇన్పుట్ ఇస్తాడు. ఓకేనా. ఆ స్క్రీన్ లో యూజర్ నేమ్స్ కానీ అవన్నీ ఎంటర్ చేసి సేవ్ క్లిక్ చేస్తాడు. యూజర్ యూఐ బిల్డ్ చేస్తాం అనమాట. స్క్రీన్స్ బిల్డ్ చేస్తాం. ఆటో లాంచర్ ఫ్లోస్ ఎట్లా అంటే ఒక రికార్డు యూజర్ అప్డేట్ చేస్తాడు అనుకో, ఆటోమేటిక్ గా అది ట్రిగ్గర్ అవుతుంది. అంటే ఆటోమేటిక్ గా అది బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. అది యూజర్ కనిపించదు, జస్ట్ రికార్డ్ అప్డేట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్ చేంజ్ చేస్తాడు. ఓకేనా. యూఐ పైన ఫోన్ నెంబర్ చేంజ్ చేస్తాడు, లేకపోతే శాలరీ చేంజ్ చేస్తాడు. అట్లా శాలరీ చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెస్ రన్ అవుతుంటుంది అనమాట. ఇది ఆటో లాంచ్ ఫ్లోస్ అనమాట. రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్ కూడా షెడ్యూల్ ఫ్లోస్ అంటే మనం సెట్ చేస్తాం టైం, ఏ టైంకి రన్ కావాలి అని చెప్పేసి. ఓకే. ఫ్లో కాంపోనెంట్స్ ఏముంటాయి అంటే డేటా కాంపోనెంట్స్ అంటే మనం డేటాని ఫెచ్ చేయడం కానీ క్రియేట్ చేయడం కానీ అప్డేట్ చేయడానికి గెట్ రికార్డ్స్ వాడతాం. క్రియేట్ చేయడానికి క్రియేట్ రికార్డ్స్ అనే కాంపోనెంట్ వాడతాము. అండ్ అప్డేట్ చేయడానికి అప్డేట్ రికార్డ్స్ అనే కాంపోనెంట్ వాడతాం. డిలీట్ చేయడానికి డిలీట్ రికార్డ్స్ అని యూజ్ చేస్తారా శివ? యూజ్ చేస్తాం. మెయిన్ ఇదే యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం నెక్స్ట్ డెమో చూపిస్తాను. స్క్రీన్ ఫ్లో అండ్ రికార్డ్ ప్రింటర్. ఓకేనా. ఈరోజు అప్పుడు మనం ఈ కాంపోనెంట్స్ మొత్తం విజువల్ గా చూపిస్తాం. జస్ట్ డిస్కస్ చేస్తాం. లాజిక్ కాంపోనెంట్స్
లాజిక్ కాంపోనెంట్స్ వచ్చే డెసిషన్ ఉంటాయి, అసైన్మెంట్ ఉంటుంది, లూప్ ఉంటుంది, కలెక్షన్ ఉంటుంది, కలెక్షన్ చార్ట్ ఉంటుంది, కలెక్షన్ ఫిల్టర్ ఉంటుంది. And we can create reference variables, formulas, create flows. Okay, interaction components, screen, display text, input fields, pick list, image, navigation bars, ఇవన్నీ ఉంటాయి. యాక్షన్ కాంపోనెంట్స్ లో అపెక్స్ యాక్షన్ అంటే ఏంటి అని అంటే ఒక అపెక్స్ మెథడ్ ని మనం కాల్ చేయొచ్చు. @invocable అని మనం అన్నోటేషన్ యూజ్ చేసి అపెక్స్ మెథడ్ రాస్తాం అనమాట. దాన్ని మనం కాల్ చేయొచ్చు. సెండ్ ఈమెయిల్, క్విక్ యాక్షన్స్, సబ్ ఫ్లోస్, ప్లాట్ఫామ్ ఈవెంట్స్ చాలా ఉంటాయి. ఓకేనా, విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. ఓకే. ఓకే, స్క్రీన్ ఫ్లో. స్క్రీన్ ఫ్లో అంటే ఏంటంటే మనం ఒక యూఐని బిల్డ్ చేస్తాం. ఓకేనా, యూఐని బిల్డ్ చేస్తాం. సో ఈ స్క్రీన్స్ ఎక్కడ వాడతాము మనము? రికార్డ్ పేజెస్ లో వాడతాం. ఓకేనా, రికార్డ్ పేజ్ అంటే మీకు చూపించిన ఒక రికార్డ్ ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది కదా. సో రికార్డ్ పేజెస్ లో వాడతాము, క్విక్ యాక్షన్ లాగా వాడతాం. అండ్ క్విక్ యాక్షన్ లాగా వాడతాం, అండ్ సపరేట్ లైట్నింగ్ కాంపోనెంట్ లాగా వాడతాం. క్విక్ యాక్షన్ అంటే ఇక్కడ యాక్షన్ బటన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ బటన్ క్లిక్ చేసినప్పుడు ఫ్లో కాల్ అవుతుంది అనమాట. సో ఇది నథింగ్ బట్ ఒక డబ్ల్యూసి కాంపోనెంట్ అనమాట ఒకటి. సో ఇట్లా వాడతాం, ఈ కింద డ్రాగ్ చేసి అట్లా వాడతాం. ఓకే, డిఫరెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ సైట్స్ లో వాడతాం. ఎక్స్పీరియన్స్ సైట్స్ అంటే కమ్యూనిటీ సైట్స్ ఉంటాయి కదా, కమ్యూనిటీ సైట్స్ పేజ్ బిల్డ్ చేయడానికి అట్లా వాడతాం. డిఫరెంట్ వేస్ లో మనం స్క్రీన్ ఫ్లో అనేది వాడతాం అనమాట. ఓకే, సో ఈ స్క్రీన్స్ అన్ని చూపిస్తాను. మనం యూజ్ కేస్ ఈ రోజు ఏం చేద్దాము అని అంటే ఒక డెమో ఏం క్రియేట్ చేద్దామంటే మనము అకౌంట్ పేజ్ నుంచి ఒక కాంటాక్ట్ ని క్రియేట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అకౌంట్స్ ఈ అకౌంట్ క్రియేట్, నాకు ఇక్కడ ఒక కాంపోనెంట్ కావాలి, ఫ్లో కాంపోనెంట్. సో ఇక్కడ నుంచే నేను ఏం చేస్తానంటే డీటెయిల్స్ పేజ్ లో నుంచి, ఓకే, ఇక్కడ నాకు రిలేటెడ్ కాంపోనెంట్ ని నేను రిలేటెడ్ కాంటాక్ట్ ని నేను క్రియేట్ చేయాలి ఇక్కడ నుంచి. ఓకేనా, సో దానికి మనం ఫ్లో స్క్రీన్ ఫ్లో ఎట్లా వాడతాము చూద్దాం. ఓకే, సెటప్కి వెళ్తున్నా. సెటప్కి వెళ్ళి క్లోజ్. సో న్యూ ఫ్లో. సో స్క్రీన్ ఫ్లో క్రియేట్ చేయడానికి మనం స్క్రీన్ ఫ్లో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటిది, ట్రిగర్డ్ ఆటోమేషన్స్, తర్వాత షెడ్యూల్డ్ ఆటోమేషన్. షెడ్యూల్డ్ అంటే షెడ్యూల్ ఫ్లో, స్క్రీన్ ఆటోమేషన్స్, ఆటో లాంచ్ ఆటోమేషన్. ఇక్కడ మనం స్క్రీన్ క్రియేట్ చేయాలి కాబట్టి స్క్రీన్ ఆటోమేషన్. సో ఇక్కడ ఏంటిది, స్క్రీన్ ఫ్లో క్రియేట్ చేయాలి కాబట్టి స్క్రీన్ ఫ్లో సెలెక్ట్ చేసుకుంటాం. స్క్రీన్ ఫ్లో క్రియేట్ చేసేటప్పుడు మనకి ఇట్లా స్టార్టింగ్ లో ఉంటుంది. ఇక్కడ ఏంటిది ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం క్రియేట్ చేయాలి, స్క్రీన్ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ ప్లస్ బటన్ మీద నొక్కితే నాకు స్క్రీన్. ఇది ఏంటిది, ఫ్లో లేబుల్. లేబుల్ ఏం చేస్తాం మనం, యాడ్ క్రియేట్ కాంటాక్ట్ రికార్డ్. కాంటాక్ట్ క్రియేట్ కాంటాక్ట్ ఒక లేబుల్ ఇచ్చాం. ఓకేనా,
ఇక్కడ ఫ్లో లేబుల్ అనేది కనిపిస్తుంది మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు. క్రియేట్ కాంటాక్ట్ డిస్క్రిప్షన్ ఏం రాస్తాం, యూజర్ టు క్రియేట్ కాంటాక్ట్ ఫ్రమ్ అకౌంట్ పేజ్, create related contact from account page. Okay, ఓకేనా. కాన్ఫిగర్ హెడర్ అంటే ఏంటిది, ఈ హెడర్ ఇది ఉంది కదా, అది హెడర్ అంటే ఫ్లో లేబుల్ కనిపిస్తుంది. ఫ్లో లేబుల్ నువ్వు ఏమి ఇచ్చినావు, క్రియేట్ కాంటాక్ట్, అది కనిపించాలి కనిపించకుండా మనం చెక్ బాక్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, అండ్ షో హెల్ప్, ప్రొవైడ్ హెల్ప్ టెక్స్ట్. సో హెల్ప్ టెక్స్ట్ ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ ఒక వేరియబుల్ని, ఒక వేరియబుల్ టెక్స్ట్ని మనం చేయాలి. లేకపోతే వేరియబుల్లో వాల్యూ హెల్ప్ టెక్స్ట్ ఉంటే ఇక్కడ నుంచి మనం రీసోర్స్ క్రియేట్ చేసి పెట్టవచ్చు. లేకపోతే అండ్ ఇక్కడ మనం టైప్ చేయొచ్చు, యూజర్ టు క్రియేట్ కాంటాక్ట్ ఫ్రమ్ అకౌంట్, క్రియేట్ కాంటాక్ట్ ఫ్రమ్. if you want మీరు మీకు అది వాల్యూ టైప్ చేయడం అవసరం లేదంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసేసి ఇక్కడ ఫ్లో హెల్ప్ టెక్స్ట్ అని డేటా టైప్ ఏంటిది, టెక్స్ట్. ఓకేనా, డేటా టైప్ టెక్స్ట్. డిఫాల్ట్ వాల్యూ ఏంటిది, ఫ్లో the screen used to create contact. Okay. From సో అట్లా టైప్ చేసుకోవచ్చు. లేకపోతే మనం ఇక్కడ రెఫరెన్స్ వేరియబుల్స్ కూడా వాడచ్చు. అండ్ ఇక్కడ ఫూటర్ హ్యాండిల్ చేయడానికి ఇక్కడ ఫూటర్ బటన్స్ ఉన్నాయి కదా, ఇది ఫూటర్ అంటారు. హెడర్ ఇది ఫూటర్, ఓకేనా. ఇది హెడర్, ఇది ఫూటర్, ఇది బాడీ, మధ్యలో బాడీ. ఓకే, స్క్రీన్ లో ఏముంటాయి మీకు చూపిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ బటన్స్ యూజ్ ద స్టాండర్డ్ లేబుల్, ఇవి స్టాండర్డ్ లేబుల్స్ తో ఉన్నాయి అనమాట. మనం కస్టమ్ లేబుల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ బటన్ కి ఏంటిది, ఓకేనా, కస్టమ్ లేబుల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేమ్ ఇక్కడ ఏ నేమ్ ఇస్తే అక్కడ ఆ నేమ్. అండ్ హైడ్ ద బటన్, హైడ్ ఫర్ ఫినిష్ బటన్ హైడ్ అయిపోతుంది. ఓకే, మనకి ఇప్పుడు ఏం కావాలి, ఓన్లీ ఐ వాంట్ సేవ్ బటన్. ఓకే, సేవ్ బటన్ కావాలి. సో నేను ఈ బటన్ యూజ్ చేస్తున్నా, హైడ్ చేస్తున్నా. అండ్ పాజ్ బటన్, ప్రీవియస్ కి కస్టమ్ లేబుల్ యూజ్ చేస్తున్నా, సేవ్ క్రియేట్ చేస్తున్నా. ఓకేనా, సేవ్ బటన్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, సేవ్ బటన్ క్రియేట్ చేస్తున్నా, సేవ్ బటన్ క్రియేట్ చేసేసి అండ్ ఇక్కడ ప్రీవియస్ పాజ్ బటన్ ఉంది కదా, బటన్ హైడ్ చేస్తుంది. ఓకే, సేవ్ నా స్క్రీన్. ఓకే, నాకు ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది, నేను సేవ్ చేస్తాను క్రియేట్ కాంటాక్ట్ లో. Create contact. Okay, create contact. సో ఇది ఎట్లా కనిపిస్తుంది మనం నీకు, డీబగ్ చేసి మనం చూసుకోవచ్చు. ఇక్కడ డీబగ్ చేసి సో మనకి ఏమి యాడ్ చేయలేదు కదా, జస్ట్ ఫ్లో నేమ్ వస్తుంది, లేబుల్ యాడ్ చేస్తాం అంతే. అదే లేబుల్ యాడ్ చేస్తాం కాబట్టి అట్లా. ఓకే, ఫ్లో క్యాన్వాస్ సేవ్ బటన్.
సో ఇక్కడ మనకు ఫీల్డ్స్ కావాలి కదా, డేటా క్యాప్చర్ చేయడానికి కాంపోనెంట్స్ కావాలి కదా. సో మనం ఏం రాస్తాం, ఇన్పుట్ క్యాప్చర్ చేయాలి కాబట్టి మనకి ఇన్పుట్ ఫీల్డ్స్ కావాలి. ఇన్పుట్ ఫీల్డ్స్ అంటే నేమ్కి ఏంటిది, టెక్స్ట్ ఓకే. నేమ్కు టెక్స్ట్, నేమ్ ఏమి ఇస్తావు, కాంటాక్ట్ నేమ్, కాంటాక్ట్ ఫస్ట్ నేమ్. ఓకే, ఫస్ట్ నేమ్ ఓకే, ఫస్ట్ నేమ్. సో ఇక్కడ రిక్వైర్ కూడా చేయొచ్చు. రిక్వైర్ చేస్తే మనకు ఏంటిది రిక్వైర్డ్ సింబల్ వస్తుంది, రెడ్ మార్క్ సింబల్. రీడ్ ఓన్లీ కూడా చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేమ్ క్రియేట్ చేద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక టెక్స్ట్ ఏంటిది, జస్ట్ ఫస్ట్ నేమ్ అని ఇస్తున్నా. దీనికి లేబుల్ వచ్చేసి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, జస్ట్ లాస్ట్ నేమ్. ఓకే, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. అండ్ నెక్స్ట్ ఏంటిది, ఈమెయిల్ యాడ్ చేద్దాం. ఈమెయిల్ and phone number, ఈమెయిల్, ఫోన్ నంబర్. ఇంకేం ఫీల్డ్ యాడ్ చేద్దాం, ఏమేమి ఉంటాయి, డీటెయిల్స్ క్యాప్చర్ చేసుకోవాలి. మ్యారీడ్ అన్మ్యారీడ్ చెక్ బాక్స్ యాడ్ చేద్దాం, చెక్ బాక్స్. ఓకే, మ్యారిటల్ స్టేటస్. ఓకే, ఈమెయిల్ ఇదేంటి, కాంటాక్ట్ ఈమెయిల్, కాంటాక్ట్ ఈమెయిల్, ఫోన్ నంబర్, కాంటాక్ట్ phone, marital status. Let's say the thickness tag. Network, so daily add చెక్ బాక్స్ ఏం క్యాప్చర్ చేద్దాం మనం, looking for job అండి, looking for మార్కెట్ చెప్పాలి, మ్యారీడ్ రిఫరెన్స్ అని పెడతాం, రెఫరెన్స్ అని పెడదాం. ఓకే, డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఏంటిది, ఫాల్స్ పెడదాం. డిఫాల్ట్ వాల్యూ ఫాల్స్ పెడదాం. అండ్ అక్కడ మనం దాంట్లో ప్రూవ్ చేస్తాం. ఓకే, ఓకే, ఇప్పుడు చూద్దాం. మనం సేవ్ చేసి ఒకసారి డీబగ్ చేసి చూద్దాం. డీబగ్ చేద్దాం. ఓకే, రన్ చేద్దాం. ఫీల్డ్స్ వచ్చినాయా, ఇవాళ Yeah. Email. @gmail.com.
ఫోన్ నెంబర్ 1 2 3 4 5 6 7 8 రిఫరెన్స్. ఓకే, సో నాకు ఇక్కడ ఏం వస్తలేదు. ఎందుకు వస్తలేదు? మనం రిమూవ్ చేసాం నేను ఇంకా చేయాలి. ఇన్సర్ట్ చేయాలి. Right. Okay. Right. Okay. ఓకే, సో నేను ఇక్కడ డీటెయిల్స్ తీసుకుంటున్నా కదా, డీటెయిల్స్ తీసుకున్న దాన్ని నేను క్రియేట్ చేయాలి కదా. ఓకే, అందుకని డేటా ఆప్షన్ చూడండి, ఇంతకుముందు డిస్కస్ చేసి స్క్రీన్, ఇది అపెక్స్, ఇది యాక్షన్ అండ్ సబ్ ఫ్లో. ఓకే, ఇంకొక ఫ్లో క్రియేట్ చేసి ఆ ఫ్లోని దీనికి కాల్ చేయొచ్చు స్క్రీన్ ఫ్లో. అండ్ ఇక్కడ అసైన్మెంట్, డెసిషన్, లూప్, ట్రాన్స్ఫార్మ్ అనేది ఇంటిగ్రేషన్ లో యూజ్ చేస్తాం. అండ్ కలెక్షన్ సార్టర్, అండ్ కలెక్షన్ ఫిల్టర్ చేయడానికి, లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ ఫిల్టర్ చేయడానికి. అండ్ క్రియేట్ రికార్డ్స్, అప్డేట్ రికార్డ్స్, గెట్ రికార్డ్స్ అంటే క్వరీ చేయడానికి, ఈ రికార్డ్స్ గెట్ చేయడానికి, రోల్ బ్యాక్ రికార్డ్స్. ఓకే, అట్లా డిఫరెంట్. మనం ఇప్పుడు ఏం చేయాలి? రికార్డ్ క్రియేట్ చేయాలి. సో క్రియేట్ రికార్డ్ వాడతాం. ఓకే, క్రియేట్ రికార్డ్ వాడతాం. ఏ రికార్డ్ వాడాలి? క్రియేట్ కాంటాక్ట్. క్రియేట్ కాంటాక్ట్. క్రియేట్ కాంటాక్ట్. ఓకే, క్రియేట్ కాంటాక్ట్. ఓకే, ఇప్పుడు ఏంటిది? ఏ రికార్డ్ క్రియేట్ చేయాలి? సెలెక్ట్ ఆబ్జెక్ట్. మాన్యువల్ గా ఆబ్జెక్ట్ ని మనం సెలెక్ట్ చేస్తాం. ఏ ఆబ్జెక్ట్? కాంటాక్ట్. ఓకే, కాంటాక్ట్. ఇక్కడ మనం ఫీల్డ్స్ కి అసైన్ చేయాలి. లాస్ట్ నేమ్ ఈక్వల్ టు, ఇక్కడ స్క్రీన్ లో తీసుకున్నాం కదా, అవి మనం ఇక్కడ అసైన్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ నేమ్ ఇది కాంటాక్ట్ పైన ఫీల్డ్స్ చూపిస్తుంది. మనం ఇక్కడ స్క్రీన్ లో ఇది ఇచ్చినాం కదా, స్క్రీన్ లో మనం ఫీల్డ్స్ పెట్టినాం కదా, ఆ ఫీల్డ్స్ మనం ఇక్కడ అసైన్ చేయాలి. అప్పుడే ఆ డేటా అనేది ఆ ఫీల్డ్స్ లోకి వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈమెయిల్ తీసుకొచ్చి ఇక్కడ కాంటాక్ట్ ఈమెయిల్, ఫోన్ నెంబర్, డేటా టైప్, అండ్ ఇక్కడ ఇంకేంటిది? ఫోన్ నెంబర్, ఫోన్ ఏదైనా బిజినెస్ మొబైల్ ఫోన్ నెంబర్ని ఇక్కడ కాంటాక్ట్ లోకి వెళ్ళి మొబైల్ ఫోన్ లోకి వెళ్ళి ఓకే వాల్యూ. ఓకే, అండ్ ఇంకొకటి ఇక్కడ రికార్డ్ ఐడి. సో మనం అకౌంట్ పై నుంచి చేయాలి కాబట్టి అకౌంట్ రికార్డ్ ఐడి రికార్డ్ డేటా టైప్ డిఫాల్ట్. ఇక్కడ నేనేం చేయాలి? అకౌంట్ ఐడి ఈక్వల్ టు రికార్డ్.
మనం అకౌంట్ పైన కాల్ చేయాలి కాబట్టి రికార్డ్ ఐడి పెట్టాను. ఓకే, నేను మళ్ళీ ఇప్పుడు డీబగ్ చేస్తాను. అర్థమవుతుందా రాజేష్ గారు? Yeah. Okay. Sure. @gmail.com. Phone number 123456989. So your flow is finished and వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి. వన్ కాంటాక్ట్ రికార్డ్ క్రియేటెడ్, అకౌంట్ ఐడి ఇస్ నల్. అకౌంట్ ఐడి ఎందుకు నల్ వస్తుంది? మన అకౌంట్ ఐడి పైన ఇది పెడితే అప్పుడు మనకు వాల్యూ వస్తుంది. A record is ready to be created when next stage is was not created. So ఇప్పుడు రికార్డ్ క్రియేట్ అయ్యి ఇది రోల్ బ్యాక్ లో మనం డీబగ్ చేస్తున్నాం కాబట్టి రికార్డ్స్ అనేవి క్రియేట్ కావు. ఓకేనా, ఓన్లీ డీబగ్ చేస్తాం. మనం రియల్ టైమ్ ఆ పేజ్ లో చేస్తే క్రియేట్ అవ్వదు. ఇప్పుడు ఏంటిది? Clean. ఓకే, ఇక్కడ మనం ఈ యాక్టివేట్ చేద్దాం. దీన్ని యాక్టివేట్ చేసి ఈ స్క్రీన్ ని ఈ ఫ్లోని మనం ఏం చేద్దాం? అకౌంట్ పేజ్ ఎడిట్ చేసేసి ఆ పేజ్ లో ఇది సబ్జెక్ట్ పేజ్, టెక్స్ట్ పేజ్. దీంట్లో ఇక్కడ ఓకే ఏంటిది? ఇది ఇక్కడ ఫ్లో, ఇక్కడ ఫ్లో కాంపోనెంట్ యాడ్ చేసాం కదా. ఈ ఫ్లో కాంపోనెంట్ మనం ఏం చేయాలి? ఇక్కడ మనం ఈ ఫ్లోని యాడ్ చేస్తాం. ఓకే, ఆ ఫ్లో నేమ్ మనం ఇక్కడ ఇచ్చుకోవాలి. క్రియేట్ కాంటాక్ట్. ఓకేనా, ఏమైందా? Okay. కన్ఫ్యూజ్ అయితే చెప్పండి. సేవ్ అయ్యింది. అది లేటెస్ట్ లో సేవ్. ఇక్కడ క్లోజ్ ఆప్షన్. Create contact. Create. Okay. One column.
సో ఈ ఫ్లో కనిపించాలి దానికి కూడా మనం ఇది ఇక్కడ ఫిల్టర్ సెట్ చేయొచ్చు. ఓకేనా, విజిబిలిటీ సెట్ చేయొచ్చు. ఓకే ఆల్ బై డిఫాల్ట్ అన్ని డెస్క్టాప్ నుంచి కనిపిస్తుంది. బ్యాక్ వెళ్తే నాకు ఇది కనిపించాలి. వచ్చిందా మనం క్రియేట్ చేసిన కాంపోనెంట్. ఓకే సార్ .com ఫోన్ నంబర్ 12345678. ఓకే ఓకే మళ్ళీ కనిపిస్తుంది. ఇప్పుడు మనం క్రియేటెడ్ కాంటాక్ట్ లోకి వెళ్తాం. డీటెయిల్ ఇచ్చిన డీటెయిల్స్ అనేవి ఇవా 1 2 3 4 3 4 7 8 9. ఓకే మెయిల్ ఈమెయిల్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ చూపించాలి. ఇక్కడ కొడితే Okay. మీకు ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ చూపిస్తుంది. ఓన్లీ నేమ్ లాగా కంబైన్ చేసి చూపిస్తుంది. ఓకేనా, కౌంట్ ఎందుకు కాలేదు? Okay. జస్ట్ ఇది ఫ్లోస్ క్రియేట్ చేయాలి. స్క్రీన్ యాడ్ ఇది గెట్ రికార్డ్స్. ఓకే, ఒక క్రియేటెడ్ రికార్డ్ ని మనం ఫెచ్ చేయడం అన్నమాట. ఓకే, గెట్ క్రియేటెడ్ కాంటాక్ట్. ఆబ్జెక్ట్ కాంటాక్ట్. ఓకే, సో ఇక్కడ ఫీల్డ్ నేమ్ ఐడి ఈక్వల్ టు రికార్డ్ ఐడి. సో దెన్ ఆబ్జెక్ట్ లో రికార్డ్ ఐడి ఉంటుంది కదా, కాంటాక్ట్ ఐడి. ఓకే, రికార్డ్ ఐడి, జస్ట్ ఐడి. This record ID. Name ID, record ID equal to ఇదేంటిది, క్రియేట్ రికార్డ్ లో మనకు చిన్న ఐడి, క్రియేట్ రికార్డ్ లో వచ్చిన కాంటాక్ట్ ఐడి. ఓకే, అర్థమవుతుంది కదా, అక్కడ క్రియేట్ అయిన ఐడిని మనం ఫెచ్ చేసుకున్నాం ఇక్కడ. ఓకే, లేకపోతే ఇట్లా కూడా రాయొచ్చు. జస్ట్ స్క్రీన్ తీసుకొని ఓకే, ఇక్కడ డిస్ప్లే టెక్స్ట్ యాడ్ చేసి ఇక్కడ డిస్ప్లే టెక్స్ట్ లో ఏం రాస్తాము, ఇన్సర్ట్ వాల్యూ ఇక్కడ క్రియేట్ అంటే. ఓకే, ఇక్కడ ఐడి, రికార్డ్ ఐడి కాంటాక్ట్.
contact ID. Okay. This contact ID. Okay. In-game Rasam has been successfully created. Okay. నాకు Okay. API name success message. Okay. Success message. Valid component. Success message. Two errors. ఏమన్నా ఇంకా label success screen. ఓకేనా? Screen. Done. గెట్ ఏం అవసరం లేదు, జస్ట్ సక్సెస్. ఇక్కడ మనం ఏం చేసాము, ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, ఫాల్ట్ పాత్ యాడ్ చేసేసి సేమ్ స్క్రీన్ పెట్టేసి డిస్ప్లే పెట్టి అదేం not created, not record not created, not created. Okay, not created. Okay. సార్ చూడాలి వీడియో మళ్ళీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందా? సరే, ఇది ఒకటే చేసి ఫాల్ట్ పాత్ స్క్రీన్ unsuccess message. Message. Okay. Message. ఓకే. Unsuccess message. Okay. స్క్రీన్లో ఏం చేస్తున్నాం, ఈ స్క్రీన్లో కూడా మనం కాన్ఫిగర్ హెడర్ ఉంటుంది అండ్ బటన్స్, ఫూటర్లో బటన్స్ అన్ని హైడ్ చేస్తాం. హైడ్ ప్రీవియస్. ఓకే. రికార్డ్ ఐడి తీసుకుంటాం. ఏంటి మనం ఇక్కడ అకౌంట్కి వెళ్ళినాం కదా, అకౌంట్లో పేజ్ ఎడిట్ చేసినాం. ఎడిట్ పేజ్, జస్ట్ ఆ రికార్డ్ ఐడి, అకౌంట్ రికార్డ్ ఐడి తెచ్చుకోవడానికి చూస్తున్నాను నేను.
సో ఇక్కడ నాకు డిఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేశా కదా రికార్డ్ ఐడి. సో దీన్ని ఎడిట్ చేస్తున్నా కొద్దిగా. ఎడిట్ available for input. Printing. .id. Record ID. So record ID. Yeah. Available input. Done. Okay. ఇప్పుడు ఇక్కడ ఓకే తీసి టెస్ట్ పెట్టేద్దాం మరి. ఇప్పుడు ఇప్పుడుకి వెళ్ళి మనం ఇక్కడ ఫ్లో సెలెక్ట్ చేసుకుంటాం. ఏమొస్తుంది ఇక్కడ ఎలిమెంట్ హ్యాస్ ఇన్వాలిడ్ రెఫరెన్స్ టు సక్సెస్ మెసేజ్. ఇన్వాలిడ్ రెఫరెన్స్. ఇక్కడ ఇది create contact ID empty contact not contacted. Done. Done. Save. Resolve the incorporate. Successful implemented. Okay. Done. Okay, let's try again. Reload. Save file error. Event successful. అర్థమవుతుందా? హలో చూస్తున్నా శివ. ఓకే సక్సెస్ స్క్రీన్. ఇక్కడ మెసేజ్ ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే మధ్యలో స్పేస్ వాడకూడదు, అందుకనే ఎర్రర్ వస్తుంది. ఓకేనా? ఓకే
record successfully created. Okay. ఓకే. Two errors ఏంటి invalid. Okay. Fault for direct command. End అయిపోతుంది direct end అయిపోతుంది. And next save. And ఇక్కడ record ID available for input. Record ID. Okay, done. And యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేయకపోతే మన లేటెస్ట్ ఇది రాదనమాట. ఏం చేస్తాను కాంటాక్ట్. సో నేను అక్కడ రికార్డ్ ఐడి క్రియేట్ చేశాను కాబట్టి పాస్ ఇట్ ఫ్రమ్ హియర్. లేఅవుట్ వచ్చేసి 1 కాలం. ఓకే, అండ్ సేవ్ చేస్తాను. ఓకే, ఓకే. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రాజేష్ @gmail. Okay, @2 3 4 5 6 7 8 9. Okay, చూడండి రికార్డ్ సక్సెస్ఫుల్లీ క్రియేట్ అయిన రికార్డ్ మనకు ఇక్కడ కనెక్ట్ చేయాలి. యాక్చువల్గా కాంటాక్ట్ చూడండి రాజేష్ కుమార్ కనిపించిందా? అకౌంట్ ట్యాగ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇది కనిపించింది. సో ఇప్పటి వరకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. డౌట్స్ అని కాదండి, ఒకసారి చూసుకోవాలి వీడియో, చాలా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది అందులో. సో మీరు ట్రై చేయండి సేమ్ వీడియో చూసుకుంటూ. ట్రై చేస్తాను. ఏం చేస్తారు అంటే జస్ట్ ఇదే సేమ్ రిప్లికేట్ చేయండి. ఏం చేయడం వస్తుంది, సేమ్ ఇదే రిప్లికేట్ చేయండి.